ఈసారి కేంద్ర బడ్జెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ వరాల వాన కురిపించబోతున్నారా? పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ నిరుపేదలు, మధ్యతరగతి, రైతులు, పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా ప్రజాకర్షక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారా? ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను రేట్లలో భారీ మార్పులు ఉండనున్నాయా? రైతులకిచ్చే సబ్సిడీ రుణాలకు సంబంధించి కొత్త పథకం ప్రకటించనున్నారా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెడుతూ ఉండడంతో బడ్జెట్ పై ప్రతి ఒక్కరికి భారీ అంచనాలున్నాయని చెబుతున్నాయి. రియాలిటీ రంగానికి ఉద్దీపనలో భాగంగా గృహ రుణాల్లో వడ్డీ రేట్లపై ఆదాయ పన్నులో భారీ మినహాయింపు ఇవ్వనుందని ఐడిఎఫ్సి చీఫ్ ఎకనామిస్ట్ ఇంద్రనీల్ పాల్ చెప్పారు. ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంపై వసూలు చేస్తున్న 15% సర్వీస్ ట్యాక్స్ ను రద్దు చేసే అవకాశం ఉందని, ప్రీమియం మినహాయింపు పరిమితిని 25,000 నుండి 50,000కు పెంచొచ్చునని బీమా రంగ నిపుణుల అంచనా. పెద్ద నోట్ల రద్దుతో ఎక్కువగా ఇబ్బంది పడింది రైతులేనని, తాజాగా ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రైతులే కీలకమని, ఈ నేపథ్యంలో రైతులకు అనుకూలంగా బడ్జెట్ లో పలు నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. పావలా వడ్డీ రుణాలు కొనసాగించవచ్చని, సబ్సిడీ నిధులను ఈసారి మరింత పెంచొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. పువ్వులు, కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రత్యేక వరాలుండొచ్చని సమాచారం. నిరుద్యోగులకు ఏటా 5,000 భృతిపై బడ్జెట్ లో సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పథకం అమలుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దాని తరహాలో నిరుద్యోగ భృతిని అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. అయితే యూబీఐ పథకాన్ని మన దేశంలో అమలు చేసే పరిస్థితి లేదని, అందుకు భారీ ఎత్తున నిధులు అవసరమని, సబ్సిడీల్లో కోత కోస్తే మాత్రం దీనికి నిధులు వెచ్చించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిరుపేద నిరుద్యోగులకు నెలవారీ సామాజిక భద్రత పథకంపై నీతి ఆయోగ్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.